హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే ఓటింగ్ అనాలిసిస్ చూద్దామండి. ఇంకా టాస్క్ స్టార్ట్ అవ్వలేదు, జస్ట్ ఆడిషన్స్ మనం చూసిన అంతవరకు. ఓటింగ్ పోల్స్ అయితే చాలా వరకు అబ్జర్వ్ చేసి నేను చేసిన అనాలిసిస్ ప్రకారం అయితే ఓటింగ్ రిజల్ట్ అండి. అయితే మనకి షాకిబ్, ధీమాన్ పవన్, ప్రసన్న కుమార్, అలాగే మిలిటరీ పవన్ కళ్యాణ్, అలాగే మనీష్ మర్యాద కొన్ని పోల్స్లలో చాలా హైలో ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు మనీష్ లాంటి వాళ్ళు కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసి కూడా ఓటింగ్స్ వేయించుకోవచ్చు, చెప్పలేము. ఎందుకంటే కొంతమంది మిలిటరీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మిలిటరీ అతనికి కూడా చేయొచ్చు. అలాగే షాకిబ్ అంటే కమ్యూనిటీ ఓట్స్ కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీళ్ళకైతే కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మాస్క్ మ్యాన్కి అయితే పాపం అదేంటి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అదేం లేదు, కానీ మాస్క్ మ్యాన్కి అయితే జెన్యున్ గా కూడా ఓట్స్ పడుతున్నాయని నాకు అనిపిస్తుంది. సో ఇట్లా కొంతవరకు అయితే వీళ్ళు షాకిబ్, ధీమాన్ పవన్, ప్రసన్న కుమార్, మిలిటరీ పవన్ కళ్యాణ్, అలాగే శ్రీజాకి మస్తు పడతాయి. ఎందుకంటే ఆల్రెడీ ఆ అమ్మాయి తన ఒపీనియన్ తను చెప్పడానికి చాలా ముందుకు వచ్చేస్తుంది కాబట్టి చాలా మంది ఆడియన్స్ కి కనెక్ట్ అయిపోయింది. అట్లా ఇంకా అదే మన మాస్క్ మ్యాన్ హరీష్ హృదయ్, ఇతనికి కూడా పర్లేదు, బాగానే పడుతున్నాయి. ఇంకా వచ్చేసి ప్రియా, ఆ అమ్మాయికి కూడా కొంచెం పర్లేదు, 8 అలా ఆ స్థానంలో ఉంది. ఇంకా లీస్ట్ అంటే మనకు దివ్య, నిఖిత, శ్రేయ, కల్కి, అలాగే నాగ ప్రశాంత్, అలాగే శ్వేత శెట్టి, వీళ్ళకు కొంచెం తక్కువనే పడుతుంది. లీస్ట్ లో ఈ 6 మెంబర్స్కి అయితే చాలా తక్కువ పడుతుంది అనమాట ఓటింగ్. ఎందుకంటే ఈ పేర్లు కొత్త కదా, కొంచెం గుర్తు పెట్టుకోవడానికి టైం పడుతుంది అనమాట. ఈ అనుషారత్నంకి కూడా ఆల్రెడీ ఇన్స్టా ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఆ అమ్మాయికి బాగానే పడుతున్నారు. ఇంకా చూద్దాం ఎవరి ఓటింగ్ ఎలా ఉంటుందో. సో నాకు తెలిసినంత వరకు ఈ షాకిబ్, ధీమాన్ పవన్, కొంచెం ప్రసన్న కుమార్కి కూడా ముందు తగ్గచ్చు. ఎందుకంటే ప్రసన్న కుమార్, శ్వేత శెట్టి ఆల్రెడీ ఎలిమినేట్ అయినట్టుగా తెలుస్తుంది. శ్వేత శెట్టికి వాళ్ళ మదర్ చనిపోయారు. సో ఇంకా వీళ్ళిద్దరైతే ఎలిమినేటెడ్ అని తెలుస్తుంది, చూడాలి. నాకు తెలిసినంత వరకు మాస్క్ మ్యాన్ ఖచ్చితంగా అవుతుంది. అలాగే ఈ మిలిటరీ మ్యాన్, ఎందుకంటే అతనికి సంబంధించిన వాళ్ళు, ఆ ఫీల్డ్ ఇష్టం ఉన్న వాళ్ళు కూడా వేయచ్చు. అలాగే మనీష్ మర్యాద కూడా కొంచెం ఇంటెలిజెంట్, అభిజిత్ ఫ్యాన్స్ లాగా ఉన్నారు కాబట్టి అతను కూడా ఓట్స్ వేయచ్చు. ఇక అనుషరత్నంకి ఆల్రెడీ ఫాలోవర్స్ ఉన్నారు. శ్రీజ, దమ్ము శ్రీజ కూడా పడతాయి. వీళ్ళే అనిపిస్తున్నారు నాకు ఎందుకో ఎక్కువగా. ఇంకా లీస్ట్ లో అంటే శ్రేయ, దివ్య, నిఖితకి అభిజిత్ ఫ్యాన్స్ వేయకపోవచ్చు, అట్లా అనిపిస్తుంది. చూద్దాం ఇంకా ఎవరెవరు ఎంతవరకు వెళ్తారో. సో నాకు తెలిసినంత వరకు నేను కూడా నా ఛానల్లో ఓటింగ్ పోల్స్ పెడుతున్నాను, ఓట్స్ వేయండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, కొంచెం అది కూడా ఫాలో అయ్యి చూస్తూ ఉండండి. అలాగే డైలీ షార్ట్స్, ప్రతి పాయింట్ మీద షార్ట్ అప్లోడ్ అవుతుంది. అలాగే నా వీడియోస్ కూడా మోస్ట్లీ చిన్నగానే చేస్తాను, ఫాస్ట్ గా చెప్పేస్తాను. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.